స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభమైంది. శంషాబాద్ దగ్గరున్న ముచ్చింతల్లో ట్రస్ట్ ఏర్పాటైంది. దీన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. కేంద్ర మంత్రులు వెంకయ్య, మనోహర్ పారికర్, దత్తాత్రేయులు పాల్గొన్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొని ఎన్జిఓలు నడుస్తూ ఉంటాయి, తప్పు లేదు. కానీ స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్ణయించుకున్నారు, మనం గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకోకూడదు, ఎందుకంటే నేనున్నాను కాబట్టి, ఏదో పైన ఉన్నారు అందుకని ఏదో చేశారని కూడా అనుకుంటారు. అనవసరంగా ఎందుకు, స్వచ్ఛందంగా చేయాలని. రెండవది, స్వర్ణ భారత్లో రాజకీయ నాయకులు రావచ్చు, కానీ రాజకీయ నాయకులు లోపలికి వచ్చేటప్పుడు, దేవస్థానానికి పోయేటప్పుడు ఎవరైనా సరే చెప్పులు బయట వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళ చెప్పులు వాళ్ళు వెళ్తారు. కొంతమంది వేరే వాళ్ళ చెప్పులు కూడా వేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ స్వర్ణ భారత్లో ఈ రాజకీయం అనే చెప్పులు కూడా పాదరక్షలు మంచివేవి, అవి కూడా మంచి ఉపయోగపడేవి. ఆ రాజకీయాన్ని బయట వదిలిపెట్టి లోపలికి వచ్చి నేను బీజేపీ, నేను కాంగ్రెస్, లేకపోతే నేను టీఆర్ఎస్, లేకపోతే నేను టీడీపీ, లేకపోతే ఇంకొకటి అనుకోకుండా మనందరం భారతీయులం, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆ విధంగా రెండవ సిద్ధాంతం పెట్టుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు రావచ్చు, రావాలి, కానీ రాజకీయం లేదు అని. మూడవది వాళ్ళు పెట్టుకుంది ముఖ్యంగా సేవ ఎవరికి చేయాలంటే గ్రామీణ ప్రజలకు చేయాలా, రైతులకి. రెండవది ఎవరికంటే మహిళలకు చేయాలా. మూడవది యువకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నిరుద్యోగ సమస్యతో నిస్పృహతో కొట్టుబెట్టాడుతూ ఉన్నారు, చదువు పూర్తిగా కొనసాగిస్తున్నారు, వాళ్ళకి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో రైతు, గ్రామం, 2 మహిళలు, 3 యువకులు, ఈ 3 వర్గాలు లక్ష్యంగా పెట్టుకొని స్వర్ణ భారత్ గత 16 ఏళ్ళుగా పనిచేస్తుంది. నెల్లూరులో ఇప్పటికీ 20,000 మందికి పైగా శిక్షణ ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబెట్టుగా చేసింది. 4వది స్వర్ణ భారత్ మన తెలుగు, మన భాష, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయం మర్చిపోకూడదు. మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన చుట్టూ, ఏదైనా సరే, ఆట అయినా సరే, పాట అయినా సరే, అదే మనందరి యొక్క బాట ఒకటనే విధంగా తెలుగుతనం ఉట్టిపడేట్టుగా ఉండాలి. భారతీయత సంస్కృతి నిలబడాలి. హిందూ సంస్కృతి మన పెద్దలు పూర్వీకులు వేదకాలం నుంచి, ఆదికాలం నుంచి మనకు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ కల్చర్, ఆ హెరిటేజ్ని మనం కాపాడుకోవాలి. దానికి కావాల్సిన కార్యక్రమాలు పెట్టాలి. మనం ఇవాళ గోవుని పెట్టుకున్నాం బయట. గోమాత భూమాతతో సమానమైంది, మనకు ఉపయోగపడేది. పశు సంపద దేశ సంపద అన్నారు. అలాగే రెండవది మన ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటాం మనం మామూలుగా. అలాగే అప్పుడప్పుడు పాటల కార్యక్రమాలు పెడతాం, ఆటల కార్యక్రమం పెడతాం, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మన సంస్కృతి మనం మర్చిపోకూడదు. మన మూల మనం వదిలిపెట్టకుండా ఇంకా అట్నే ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, కానీ అమ్మ భాష తెలుగు భాషను ఎవరు కూడా మర్చిపోకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కన్న తల్లిని అమ్మను, 2 జన్మభూమిని పుట్టిన ఊరును, 3 మాతృభాషను, మాతృగర్భంలో వచ్చిన తెలుగును, 4 మాతృదేశాన్ని, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మనిషే కాదు అని చెప్పిన విషయం అయితే ఉందో అది నా ప్రగాఢమైన విశ్వాసం. ప్రతి ఒక్కరూ తన జన్మనిచ్చిన తల్లిని గుర్తుపెట్టుకోవాలి, తాను పుట్టిన ఊరును గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడైనప్పటికీ కూడా ఆ ఊరు సంగతి కాస్త చూడాలి, దాని మంచి చెడు చూడాలి, చుట్టుపక్కల చూడాలి. ఎందుకంటే నువ్వు పుట్టిందంతా ఆ ప్రాంతంలో తిరిగాడేవి కాబట్టి. 3 నీ అమ్మ గర్భం నుంచి వచ్చిన భాషను మనం మర్చిపోకూడదు. మధురమైంది తెలుగు, అది తెలంగాణమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, అది సర్కారు భాష అయినా, కృష్ణా భాష అయినా, నెల్లూరు యాస అయినా, లేదా తెలంగాణ గోస అయినా, మనం అందరం తెలుగు వాళ్ళం అందరం. అందుకని తెలుగును ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఈ మధ్య జబ్బు అయిపోయింది అందరికీ. ఇంగ్లీష్ చదువు రానివాడు కూడా పిల్లలతో, సార్ నేను ఉదయం ఇవాళ తెల్లవారుజామున తిరుగుతూ ఉన్నాను రౌండ్. ఈ స్వచ్ఛంద సంస్థలో నేను కూడా స్వచ్ఛంద సేవకుడిగా పనిచేయాలని నా కోరిక. తిరుగుతూ ఉంటే అమ్మాయిలు కనపడిన వాళ్ళు, అమ్మాయిలు పనిచేసే అమ్మాయి, చీపే అమ్మాయి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ, అంటే ఏందన్నా నేను చెప్పాము శుభ్రంగా నమస్కారం సార్ అని చెప్పమ్మా. నమస్కారం మన సంస్కారం, దాన్ని వదిలిపెట్టి గుడ్ మార్నింగ్ చెప్తే మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ ఈవినింగ్ చెప్తే గుడ్ నైట్ చెప్పాలా. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో మనకు తెలవదు, అది చెప్పేవాడికి కూడా తెలవదు. ఇదంతా ఎందుకు? ఒక మాట చెప్తే సరిపోయా. నమస్కారం మార్నింగ్, నమస్కారం ఆఫ్టర్నూన్, నమస్కారం నైటు, నమస్కారం అర్లీ మార్నింగ్, ఎప్పుడైనా సరే అది మన సంస్కారం. అలాగే చాలామంది పిల్లలను కూడా తెలుగులో అమ్మా నాన్న అనకుండా, నాయన ఒకసారి మమ్మీ డాడీ అని పిలువు, మమ్మీ డాడీ అని. నేనేమంటున్నానంటే మమ్మీ డాడీ అంటే అది మూతి నుంచి వస్తుంది,
అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది. ఒకసారి కావాలంటే అనుకొని చూడండి ఎవరైనా కూడా. అమ్మా అంటే అది అంతరాళ నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఈ జబ్బు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ, ఎందుకు ఇదంతా పేరు అంతా విధంగా శుభ్రమైన మన భాషలో మనం మాడుకోవచ్చు కదా. ఇంగ్లీష్ని అవహేళన చేయబడలే. ఇంగ్లీష్ నేర్చుకోండి, బయటకు పోయినప్పుడు మాట్లాడు. హిందీ నేర్చుకోండి, దేశం స్థాయిలో కూడా మాట్లాడవచ్చు. ఇంకా రష్యన్, ఫ్రెంచ్ భాషలు కావాలని నేర్చుకోండి. కానీ అసలు భాష అమ్మ భాషను మర్చిపోకూడదు. దురదృష్టం క్రమేపీ మనకు అలవాటు తప్పుతూ ఉంది. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకని తెలుగు భాషను గౌరవించడం కూడా మన యొక్క ఈ ట్రస్ట్ ఉద్దేశం కావడం చాలా సంతోషకరం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అలాగే మాతృదేశాన్ని, మన దేశంలో ఉంటూ తింటూ కంటూ ఉంటూ మన దేశాన్ని ఎగతాళి చేయడం, నవ్వులాట చేయడం, మన చరిత్రను ఎగతాళి చేయడం, మనం అంతా కొత్త కొత్త విచిత్ర పోకళ్ళకి పోవడం. అదేమంటే కిస్ ఫెస్టివల్ ఏంది? కిస్ కావాలంటే పెట్టుకోండి, నీకు ఇష్టమైతే ఇద్దరికి కలిసి రూమ్లో తరిపేసుకొని పెట్టుకోండి. ఫెస్టివల్ ఏంది దానికి? బీఫ్ ఫెస్టివల్. నువ్వు బీఫ్ తినాలని కూడా తిను, దానికి ఒక ఫెస్టివల్ ఎందుకు? మళ్ళీ దానికి అర్థం కాదా? కిస్ ఫెస్టివల్, బీఫ్ ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్, రకరకాల ఫెస్టివల్. ఆ నుంచి ఆ డే, ఈ డే, వ్యాలంటైన్ డే, పేరెంట్స్ డే. అంటే పేరెంట్స్ ఒకరోజేనా డే? ఇంకా బతికుండావా? సరే, మంచి సంతోషంలో కేక్ పెట్టడం. ఎవ్రీ డే ఇస్ ఎ పేరెంట్స్ డే. యాజ్ లాంగ్ యాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ అలైవ్, ఎవ్రీ డే ఇస్ ఎ పేరెంట్స్ డే. ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ డే. అది పాశ్చాత్య సాంప్రదాయం అది. అలాగే పిల్లకాయలు పుడితే మన పండగ జన్మదినం జరుపుకుంటే దీపం వెలిగించాలి, కానీ దీపం ఆర్పుతారు. ఎందుకంటే కొంపలు ఆర్పిన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, మన కొంపలు ఆర్పిపోయారు. వాళ్ళు అలవాటు చేశారు, మీరు కూడా ఇంకా తర్వాత కూడా కొంపలు ఆర్పుకుంటూ ఉండండి రా అని చెప్పని. దీపం వెలిగిస్తే అది జ్ఞాన జ్యోతి, వెలుగు, చీకటిని పారదోలుతుంది, అవినీతికి ఆవిడ దూరంలో వస్తుంది, అశాంతిని పోగొడుతుంది. అలాంటి మంచి సాంప్రదాయాలు కూడా మనం మళ్ళా మన పిల్లలకు అలవాటు చేసుకోవాల్సి ఉంది. మన చరిత్ర మనకు తెలియదు, మన పూర్వీకుల గొప్పతనం మనకు తెలియదు. మన చదువు నేర్పించిన వాళ్ళు ఎవరా? రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అని. ఈ దేశాన్ని వచ్చి దోపిడీ చేసినోడు వాడు గ్రేటా? రాబర్ట్ క్రైవ్. భగత్ సింగ్ ఏమో ఆయన ఏదో భగత్ సింగ్ రెవల్యూషనరీ కాదు, భగత్ సింగ్ డెకాయిటు, లేకపోతే భగత్ సింగ్ ఆయన విద్రోహకరుడు, భగత్ సింగ్ విద్రోహకరుడు. ఇలాంటి చరిత్రని మనం మళ్ళా తిరిగి మన మూలాల్లోకి మనం వెళ్ళాలా, మన పూర్వీకుల సంగతి మనం తెలుసుకోవాలా. మన కొమరం భీమెవరు, మన స్వామి రామానంద తీర్థ ఏమిటి, మనకి మన పెద్దలు ఎవరైతే, మనకి అల్లూరి సీతారామరాజు ఎవరు, మనకి రాణి రుద్రమదేవి ఏంటి, ఆమె చూపించిన రౌద్రం ఏంటి, మనకి ఇవి తెలుసుకోవాల్సి ఉంది పిల్లలందరూ కూడా. వీటన్నిటికి కూడా ఇక స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవల్ని కొనియాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. సంఘం సమాజం నిలబడటానికి, పురోగమించడానికి అనేక సందర్భాలలో చరిత్రలో అనేక మంది వ్యక్తులు అనేక రకాల కంట్రిబ్యూషన్ చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ నిజంగా ఇక్కడికి రాకముందు ఈ ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు ఇంత విస్తృతంగా ఉన్నాయని నాకు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఎన్ని ఫ్యాకల్టీస్లో ఎంతమందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. శిక్షణ ఇచ్చి వదిలేయటమే కాదు, వారికి అవకాశం ఉంటే ఉద్యోగం లభిస్తుంది, లేని పక్షంలో సెల్ఫ్ ఎంప్లాయ్ కావడానికి బ్యాంకులతో కూడా టైప్ చేసి వారికి లోన్స్ కూడా ఇప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. దీప గారు, వెంకయ్య నాయుడు గారి కూతురు మనందరికీ తెలుసు. తండ్రి నుంచి అబ్బినటువంటి సంస్కారం, ఆ సంస్కారంతో అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ సేవ చేద్దామనేటువంటి ఒక మంచి సంకల్పం తీసుకొని తన యొక్క సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి తన కుటుంబంతో పాటు సంఘం కూడా నా కుటుంబమే కదా, ఏదో చేయాలనే ఉద్దేశంతో 2001లోనే ఈ ట్రస్ట్ను నెల్లూరు జిల్లాలో వెంకటాచలంలో నాయుడు గారి స్వగ్రామంలో నెలకొల్పారు. ఈ పంచాయతీరాజ్లో వచ్చినటువంటి విపరిణామాలను, దుష్పరిణామాలను సంస్కరించడానికి ట్రస్ట్ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమం చేస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అండదండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ట్రస్ట్లో చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే వెంకయ్య నాయుడు గారితో చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను పాపను ఇంటికి భోజనాన్ని పిలిచి మాట్లాడతానని చెప్పి. ఇంత మంచి సంస్థ ఇది నిలబడాలి, ప్రజల కోసం మంచి పని జరగాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా సంస్థ మరింత ఉద్విగ్నంగా పనిచేయడానికి, మరింత గొప్పగా విస్తరించడానికి అవసరమైనటువంటి స్ఫూర్తి, ఏ రకమైన స్ఫూర్తి కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ సంపూర్ణంగా మీకు అండదండగా ఉంటుంది.